ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. పాడి స్తుతింతును నీ దివ్య నామము, పాడి స్తుతింతును నీ దివ్య నామము. వరములు చింది ఈ దివ్య బలిలో, వరములు చింది ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, వెలుగును నింపి జ్యోతివి నీవు, వెలుగును నింపి జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. ఈ దినము దేవమాతను కొనియాడినటువంటి కుటుంబాలలో ఏరువ చిన్నపరెడ్డి అన్నమ్మ కుటుంబం కూడా చేర్చబడినది. వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచం మొత్తం భయముతో దిగులుతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు చక్కనైనటువంటి సందేశాన్ని ఈనాటి సువార్త మనకు అందిస్తూ ఉంది. మీరు భయపడకుడు, ఎందుకన్నా నేను లోకమును జయించితిని అని ప్రభువు ఈరోజు సువార్త ద్వారా మనకు ధైర్యమును అభయమును ప్రసాదిస్తూ ఉన్నారు. అభయం అనగా విశ్వాసము ఉండటమే, భయము అనగా అవిశ్వాసము. అందుకే ప్రభువిచ్చేటటువంటి వాక్కును మన హృదయాలలోనికి స్వీకరించి, మన హృదయాలలో కానీ మన కుటుంబాలలో కానీ ఈ యావత్ లోకము ప్రపంచములో ఉన్నటువంటి భయాన్ని ప్రభు తొలగిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఆ వాగ్దానాన్ని మన హృదయాలలోనికి స్వీకరించి నిశ్చింతగా జీవించుదాం విశ్వాసముతో. ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా మన హృదయాలు భయముతో, ఆందోళనతో, చింతతో నిండి ఉన్నాయో, అటువంటి సందర్భాలను తలచుకుని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని,
ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్రాత్మ శక్తిని మాకు దయచేయుమని నిన్ను ప్రార్థించుచున్నాము. పవిత్రాత్మ వర సహాయమున నీ సంకల్పమును మా మనస్సులలో నింపుకొని విశ్వాసపాత్రముగాను పట్టుదలతోనూ భక్తివంతమైన జీవిత విధానము ద్వారా దానిని వెల్లడించునట్లు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు. అపోల్లో కోరింతులో ఉండగా పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవచ్చు ఎఫెస్సు చేరుకొనెను. అక్కడ అతడు కొందరు విశ్వాసులను చూచి వారితో, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించాను. అందుకు వారు, పవిత్రాత్మ ఉన్నాడని విషయము మేము విననైనా లేదు అని పలికిరి. అటులైన ఎట్టి బాప్తిసమును మీరు పొందితిరి అని పౌలు వార్లను అడుగా, యోహాను బాప్తిసము అని వారు జవాబిచ్చిరి. అప్పుడు పౌలు, యోహాను తన తరువాత రాబో వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపడు సూచించు బాప్తిసమును వసగెను అని పలికెను. వారు అది విని యేసు ప్రభు పేరిట జ్ఞానస్థానమును పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు ప్రవచింప ఆరంభించిరి. వారు రమారమి 12 మంది. పౌలు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి 3 మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గూర్చి వారికి నమ్మకమును కలిగింప ప్రయత్నించుచుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెల్లాచెదరగుదురుగాక. ఆయనను ద్వేషించువారు పారిపోవుదురుగాక.
ఆయన వారిని పొగను వలె చెదరగొట్టునుగాక. నిప్పు ఎదుట మైనము వలె దేవుని ఎదుట దుష్టులు కరిగిపోవుదురుగాక. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుణ్ణి స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. కానీ నీతిమంతులు దేవుణ్ణి గాంచి సంతసింతురు, వారు మహానందము చెందుదురుగాక. ప్రభు మీద పాటలు పాడుడు, ఆయన నామమును కీర్తింపుడు. మేఘములపై స్వారీ చేయు దేవునికి మార్గము సిద్ధము చేయుడు. ఆయన పేరు ప్రభువు, ఆయనను చూచి సంతసింపుడు. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుణ్ణి స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుదరు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. పరమేశ్వరుని పవిత్ర స్వరం, పరమానందానికి ఇది ఆత్మసోపానం. పరమేశ్వరుని పవిత్ర స్వరం, పరమానందానికి ఇది ఆత్మసోపానం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనవీనులకు ఇంపైనది అదునైన ఈ వాక్యం, మన మనసును ఛేదించు వాక్యం. మనవీనులకు ఇంపైనది అదునైన ఈ వాక్యం, మన మనసును ఛేదించు వాక్యం. హల్లెలూయా హల్లెలూయా అని పాడుదా, హల్లెలూయా హల్లెలూయా అని పాడుదా. స్వరములు ఎలుగెత్తి సత్యమైన వాక్కుకు, స్వరములు ఎలుగెత్తి సత్యమైన వాక్కుకు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమేశ్వరుని పవిత్ర స్వరం, పరమానందానికి ఇది ఆత్మసోపానం. పరమేశ్వరుని పవిత్ర స్వరం, పరమానందానికి ఇది ఆత్మసోపానం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, వచనములు 29 నుండి 33 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 16, వచనములు 29 నుండి 33 వరకు. అందుకు ఆయన శిష్యులు, ఇప్పుడు మీరు దుష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు ఒకరు మిమ్ము అడుగనవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి.
అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చినారని మేము విశ్వసించుచున్నాము అనిరి. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగో, మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లా చెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది, కానీ నేను ఒంటరిగా లేను. ఏలయన తండ్రి నాతో ఉన్నాడు. మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకిష్టమున్నా ఇష్టము లేకపోయినా, మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రపంచములో రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి దైవశక్తి, రెండవది దైవశక్తికి విరుద్ధమైనటువంటి సైతాను శక్తి. ఒకటి వెలుగు, రెండవది దానికి విరుద్ధమైనటువంటి చీకటి. ఒకటి పుణ్యము, దానికి విరుద్ధమైనటువంటి పాపము. మంచితనము, దానికి విరుద్ధమైనటువంటి చెడుతనము. ఇవన్నీ కూడా మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ పరస్పర విరుద్ధమైనటువంటి రెండు శక్తులు మనం లోకములో చూస్తూనే ఉంటాం. అయితే ఈరోజు ప్రభువు మనందరికి ఇచ్చేటటువంటి సందేశము, మీరు లోకమున కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని. యోహాను సువార్తలో లోకము అన్నటువంటి పదము అనేక సందర్భాలలో రకరకాల అర్థాలతో ఉపయోగించబడింది. ఉదాహరణకు 3వ అధ్యాయములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని మనం విన్నప్పుడు లోకము అనగా అర్థము వేరు. ఈరోజు నేను లోకమును జయించి తిని అని చెప్పినప్పుడు ప్రభువు యొక్క అర్థము వేరు. 3వ అధ్యాయములో లోకము అనగా యావత్ సృష్టి. దేవుడు యావత్ సృష్టిని అనగా మానవ జాతిని, ఇతర జీవులను, ఆ తర్వాత సృష్టిని, సముద్రములు, పర్వతములు, మహావృక్షములు, సృష్టి సమస్తము అక్కడ లోకము అంటే అర్థము. కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను లోకమును జయించి తిని అనగా ప్రభువు యొక్క అర్థము లోకము అనగా ఏమనగా దేవునిని తృణీకరించేటటువంటి సైతాను శక్తి, దేవునికి విరుద్ధముగా పనిచేసేటటువంటి అపవాది సైతాను యొక్క ఆ సైతాను గురించి లోకము అని ప్రభువు ఇక్కడ పలుకుతూ ఉన్నారు. అందుకే ప్రతి హృదయంలో ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఒక తాత మనవనికి చెప్పాడు, నీ హృదయములో 2 తోడేళ్లున్నాయి. ఈ తోడేళ్ళు 2 కూడా పరస్పరం యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఒక తోడేలు పేరు మంచితనము, రెండవ తోడేలు పేరు చెడ్డతనము. ఒక తోడేలు పేరు పుణ్యము, రెండవ తోడేలు పేరు పాపము. అప్పుడు ఈ మనవుడు అడిగాడు, తాత, మరి ప్రతిదినము ఈ 2 తోడేళ్ళు నా హృదయములో పోరాటము చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ తోడేలు గెలుస్తూ ఉంది అని తాతను ప్రశ్నించాడు. అప్పుడు తాత సమాధానమిచ్చాడు మనవనికి, ఏ తోడేలుకైతే నీవు పోషణ చేస్తావో ఆ తోడేలు గెలుస్తూ ఉంది. మనం మంచితనం అనేటటువంటి తోడేలుకి పోషణ చేస్తే అది గెలుస్తూ ఉంది మన జీవితంలో. లేదు, మనము పాపము అనేటటువంటి తోడేలుకు పోషణ చేసినట్లయితే పాపము గెలుస్తూ ఉంది. అయితే ఈ పోరాటం ఎక్కడ జరుగుతూ ఉంది అనగా మనిషి యొక్క హృదయములో పరస్పరము ఈ 2 శక్తులు పోరాటము చేసుకుంటూ ఉన్నాయి. మరి ఈ రోజున లోకము భయము గుప్పిట్లో ఉంది. మన యావత్ ప్రపంచము భయముతో జీవిస్తూ ఉంది. ప్రభువు కష్టాలు ఉండవని చెప్పటం లేదు, లేదా మీరు నన్ను విశ్వసించినట్లయితే మీ జీవితం అంతా కూడా అది పూలబాట అవుతుందని చెప్పటం లేదు. కానీ ఆయన చెప్పేది, మీరు లోకమున కష్టముల పాలగుదురు.
కానీ నేను లోకమును జయించితిని కనుక మీరు ధైర్యము వహింపుడు. నిజానికి ప్రభువు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఈ మాటలు అనగా కడరా విందు సమయంలో మాట్లాడుతున్నారు యోహాను సువార్త ప్రకారం. అంటే ఆయన ఇంకా శత్రువులకు అప్పగించబడలేదు, తన యొక్క సిలువను ఇంకా ఎత్తుకోలేదు, ఆ బాధలు కష్టాలు సిలువ మార్గములో పడలేదు, మరణించలేదు, ఇవన్నీ కూడా ఏమీ జరగలేదు. జరగక ముందే నేను లోకమును జయించి తిని అని చెప్తూ ఉన్నారు. యోహాను సువార్తలో అప్పటి వరకు నా గడియ ఇంకనూ రాలేదు. కానాపల్లె వివాహములో మరియ తల్లి అడిగినప్పుడు అద్భుతం చేయమని నా గడియ ఇంకనూ రాలేదు అన్నారు. అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈరోజు మనం విన్నటువంటి సువార్తలో, మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లా చెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది, ఆ గడియ వచ్చియే ఉన్నది. అనగా లోకము ఏ విధముగా తనను కష్టాల పాలు చేయబోతుంది ప్రభువుకి ముందే తెలిసి ఆయన మీరు ధైర్యము వహింపుడు అని శిష్యులకు మొట్టమొదటిగా ధైర్యాన్ని నూరిపోశారు. బైబిల్ గ్రంథములో లోకము అనేకసార్లు దేవుని మీద తిరుగుబాటు చేసింది, అనేకసార్లు దేవుని యొక్క శక్తిని ఎదిరించటానికి ప్రయత్నం చేసింది. ఆదికాండములో 11వ అధ్యాయములో బాబేలు గోపురం గురించి మనం వింటూ ఉన్నాం. అప్పుడు భూమిలో ప్రజలందరూ కూడా ఒకే భాషను మాట్లాడేవారు. అయితే వారులకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది? 4వ వచనం, రెండు మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమును అంటూ గోపురమును కట్టుదము. ఇక్కడ ఆకాశమును అంటే గోపురము, అంత ఎత్తు గోపురం అంటే అర్థం ఏమనగా దేవునితో సమానమైనటువంటి మహిమను దేవునికి మనం చూపించుదాం. ఇట్లు చేసినా మనకు పేరు వచ్చును. దేవుణ్ణి మర్చిపోయారు, దైవశక్తిని మరచిపోయి మానవ శక్తిని దేవునికి చూపించాలని ఆశపడ్డారు ప్రజలు. అప్పుడు మానవ మాతృలు నిర్మించిన నగరమును గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భూమికి వచ్చాడు. వచ్చి వారి భాషను తారుమారు చేసి ఆ గోపురము కట్టకుండా దేవుడు ఆపివేశాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే లోకము యొక్క శక్తి దేవుని యొక్క శక్తి మీద తిరుగుబాటు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దేవునితో సమానత్వాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ దేవుడు ఆ ఆటను సాగనివ్వలేదు. ఆ తర్వాత బైబిల్ గ్రంథములో ఆదికాండం మొదలుకొని అనేక సార్లు సైతాను శక్తి, దుష్ట శక్తి లేదా ఈ లోకము యొక్క శక్తి దేవుని మీద తిరుగుబాటు చేయాలని ప్రయత్నించింది. కానీ దేవుడు ఆ పోరాటాన్ని కొనసాగించలేదు. మరొక సందర్భంలో మనందరికీ కూడా తెలుసు, దావీదు గొలియాతు. ఇక్కడ గొలియాతు లోకమును సూచించేటటువంటి శక్తి, చూడటానికి చాలా పెద్దగా ఉండేటటువంటి శక్తి. దావీదు గొలియాతు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏముంది? పెద్ద పెద్ద ఆయుధాలు లేవు. అందుకేమన్నాడు? కర్రనెత్తుకుని నా మీదకు వచ్చుటకు నేనేమన్నా కుక్కనా అని ఎగతాళిగా మాట్లాడాడు. అయితే ఇక్కడ దావీదు ఆ గొలియాతు యొక్క శరీరమును చూచి, శరీరాకృతిని చూచి భయపడలేదు. ఆయన ముందు నేను చిన్న పిల్లవాడిని అని ఆయన నిరుత్సాహపడలేదు. ఇక్కడ దావీదు కన్నులకు గొలియాతు ఎంత పెద్ద వ్యక్తి, ఎంత శక్తిమంతుడు అని ఆయన చూడలేదు. కానీ దావీదుకు ఏం కనిపించింది అనగా, నా ఎదురు ఉన్నటువంటి శత్రువు ఎంత పెద్దవాడు, ఎంత గొప్పవాడు అని ఆలోచన కాదు, నా వెనుక ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అని దావీదు ఆలోచించాడు. అందుకే ఏమంటున్నాడు? 45వ వచనం, సామువేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనము, నీవు కత్తి, ఈటె, బాకు గైకుని నా మీదికి వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరున, నీవు నిందించిన ఇజ్రాయేలు సైన్యముల దేవుని పేరున నీ మీదికి వచ్చితిని అని చెప్పారు.
ఇక్కడ దావీదు ఎందుకు గెలవగలిగాడు అనగా, శత్రువు ఎంతటివాడు ఎంత గొప్పవాడు కాదు ఆలోచించింది. నా వెనుక ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు అని దావీదు ఆలోచించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనము దేని వైపు చూస్తాము అనగా, ఆ బాధలు కష్టాల వైపే చూస్తామే కానీ నా వెనుక ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప బలవంతుడు అని మనము ఆలోచించము. పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. ప్రభువు చెప్పినప్పుడు కొంత దూరం నడవగలిగాడు. కానీ కొద్దిసేపు తర్వాత ఎప్పుడైతే అలల వైపు చూడటం మొదలుపెట్టాడో మునిగిపోవటం ప్రారంభించాడు. పేతురుకి ఏమి కనపడింది? తనను ముంచివేస్తున్నటువంటి అలలు మాత్రమే కనపడ్డాయి. కానీ తనను నడిపిస్తున్నటువంటి దేవుని నుండి, యేసు ప్రభువు నుండి తన ముఖాన్ని తిప్పుకున్నాడు. అందుకే మునిగిపోవటం ప్రారంభించాడు. ఇది మన అందరి జీవితంలో కూడా జరుగుతూ ఉంది. ప్రపంచం ఈరోజు కరోనా వైపే చూస్తూ ఉంది. ఈరోజు నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో లాక్డౌన్లో ఉండి ప్రజలు ఎందుకు మానసిక క్షోభకు గురవుతున్నారు అనగా, వార్తల్లో పదే పదే కరోనా చూసి గంట గంటకు రోజుకి ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమందికి కొత్తగా వ్యాధి సోకింది. మానసిక శాస్త్రవేత్తలు, మానసికం అంటే మానసికం పూర్తిగా కాదు, ఆధ్యాత్మిక మన కథోలిక పండితులు చెప్పేదేమనగా, పదే ఆ వార్తల గురించి నీవు చూడవద్దు. ఎప్పుడైతే నీ శత్రువు గురించి నీవు ఆలోచిస్తున్నావో, గొలియాతు నా ముందు నిలబడ్డాడు, ఇంత శక్తిమంతుడు అని మన దృష్టి గొలియాతు మీద పెడతామో, మన దృష్టి కరోనా మీద పెడతామో, మనము కృంగిపోతాము, కుసించిపోతాము, నశించిపోతాము. కానీ దావీదు తన దృష్టిని గొలియాతు మీద కాకుండా ఆయన వెనుక ఉన్నటువంటి దేవుని మీద పెట్టాడు. ఈ రోజున మనందరము కూడా చేయవలసింది, బాధలున్నాయి, వ్యాధులున్నాయి, కష్టాలున్నాయి, లేవని ప్రభు చెప్పటం లేదు. ఈ లోకములో మీరు కష్టాల పాలగుదురు, కానీ మీరు ధైర్యము వహింపుడు. ఈ వాక్యము ఈ రోజున మన ప్రపంచం మొత్తానికి కూడా మార్గదర్శకం కావాలి, ఆదర్శము కావాలి. ఎందుకంటే ప్రభువు నేను లోకమును జయించాను అని చెప్పినప్పుడు ఆయన 3 విషయాలను జయించాడు. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మొట్టమొదటిగా సైతానును జయించాడు. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 8-9 వచనాలలో కూడా ప్రభువు సైతానుని జయించటము ద్వారా ఈ లోకమును జయించాడు. రెండవది ఆయన పాపమును జయించాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 18-21 వచనాలలో మనం వింటూ ఉన్నాం. పాపమును జయించాడు యేసు ప్రభు. మూడవది మరణమును జయించాడు. మరణం అనేది భౌతికమైన మరణమును తన పునరుత్థానము ద్వారా జయించాడు. ఆత్మీయ మరణము అనగా పాపము ద్వారా వచ్చేటటువంటిది ఆత్మీయ మరణము, దానిని కూడా జయించాడని యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలలో మనం వింటూ ఉన్నాం. అందుకే యేసు ప్రభువు ఈ 3ంటిని జయించటము ద్వారా, సైతానును, పాపమును, మరణమును, ఈ 3ంటిని జయించటము ద్వారా ఆయన ఈ లోకమును జయించాడు. మరి ఆయన ఆ శక్తిని మనకి కూడా ఇస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 4-5 వచనాలలో మనము ఏ విధముగా ఈ శక్తిని పొందగలము, కేవలం యేసు ప్రభువే కాదు, ఆయన యందు విశ్వాసముంచినటువంటి బిడ్డలు ఏ విధముగా ఈ శక్తిని పొందగలరో మనం యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయములో ఈ విధముగా వింటూ ఉన్నాం. 5వ అధ్యాయము 4-5 వచనములు. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడి ఉండటమే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. ఏదైతే దేవుని నుండి వస్తుందో అది లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము.
లోకమును ఎవడు ఓడింపగలడు? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే లోకమును ఓడింపగలడు. మీరు భయపడవద్దు, ధైర్యం వహింపుడు, ఏలైనా నేను లోకమును జయించాను అని చెప్పిన ప్రభువే మీరు కూడా, అంటే మనము కూడా లోకమును ఓడింపగలము, జయించగలము. ఏ విధముగా అనగా మన యొక్క విశ్వాసము ద్వారా మాత్రమే మనము లోకమును ఓడింపగలము. అందుకే దర్శన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములో మన యొక్క విశ్వాసము ద్వారా ప్రభువు సైతాను మీద, పాపము మీద, మరణము మీద ఏ విధముగా విజయము సాధించాడో మన విశ్వాసము ద్వారా ప్రభు యొక్క విజయంలో మనము కూడా పాలు పంచుకుంటున్నాం అని దర్శన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములో మనం వింటూ ఉన్నాం. అయితే ఈ లోకము అనేది ఏమిటి? మనము పోరాటము చేసే లోకం ఏమిటి? సైతాను కావచ్చు, లేదా ఒక వ్యసనము, మనకున్నటువంటి వ్యసనము మీద మనము పోరాటము చేస్తూ ఉన్నప్పుడు, ఒక బలహీనత మీద మనం పోరాటము చేస్తూ ఉన్నప్పుడు లోకము మీద మనం పోరాటము చేస్తున్నట్లే. బెథోవెన్ అనేటటువంటి వ్యక్తి పేరు మనందరికీ కూడా తెలుసు. సంగీత సామ్రాజ్యములో బహుశా మనుషులందరిలో ఈ సంగీత జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తులలో మొట్టమొదటి స్థానం ఈ బెథోవెన్ అనేటువంటి వ్యక్తికి ప్రపంచం ఇస్తుంది. 1770వ సంవత్సరములో ఆయన జర్మనీ దేశంలో జన్మించాడు. 32వ సంవత్సరం ఆయన వచ్చేటప్పటికి, అంటే ఆయన చిన్నతనంలో ఎన్నో బాధలు పడ్డాడు. తన తండ్రి వేధించేవాడు, తన తల్లి కూడా చిన్నతనంలోనే మరణించింది. అయితే సంగీతం మీద ఎంతో మక్కువ ఈయనకు. చిన్నతనము నుండే ఎవ్వరికి కూడా సమానము లేనటువంటి ప్రజ్ఞా పాఠవాలను ఈయన సంగీతంలో చూపించాడు. 32వ సంవత్సరం వచ్చేసరికి ఆయన యొక్క వినికిడి లోపించింది. అర్థం చేసుకోండి, మరి ఈ రోజుల్లో ఉన్నట్లుగా వినికిడి మిషన్లు కానీ ఏమీ లేవు ఆ రోజుల్లో. ఒక క్రొత్త సంగీతం నీవు సృష్టించాలి అంటే ముందు నీవు సృష్టించేది నీ సంగీతాన్ని నీవు వినగలగాలి. నెమ్మదిగా పూర్తిగా ఆయన చెవిటివాడైపోయాడు. అప్పుడు అనుకున్నాడు, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే సంగీతం సృష్టించాలి అని ఎంతో ఆశ, కానీ ఆయన వాయించేదే ఆయనకు వినపడదు. ఆయన చెప్పాడు, ఇది ఎంత దుర్బలమైనటువంటి బ్రతుకు అని. ఆయన ఏ విధముగా పూర్తిగా చెవిటి వాడైన తరువాత తన సంగీతం సృష్టించటం ఆగిపోలేదు. నిరాశకు లోనయ్యాడు, కానీ ఆ లోకాన్ని జయించాడు. నిరాశ, నిస్పృహ అనేటటువంటి లోకాన్ని, సైతానును ఆయన జయించాడు. ఏ విధముగా జయించాడు అనగా ఆయన వాయించే పియానోని ఆ క్రింద కాళ్ళనన్నిటిని కూడా త్రీసివేసి భూమి మీద దాన్ని పెట్టి తన చెవులను పూర్తిగా వాటికి ఆనించి ఆ పియానో కదలిక ద్వారా ఆ సంగీతం ఏ నోటు అనేది ఆయన గ్రహించగలిగి గొప్ప సంగీతాన్ని ఆ తరువాత చెవిటివాడైన తరువాత ఆయన సృష్టించగలిగాడు. లోకమును జయించటం అంటే ఇది ఉదాహరణ. ఆయన పాఠశాలలో ఉన్నప్పుడు తన స్కూల్ టీచర్ చెప్పింది, నీవు జన్మలో సంగీతకారుడివి కాలేవు అని నిరుత్సాహపరిచింది. కానీ ఆ నిరుత్సాహాన్ని జయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో ఒక సైతాను ఉంది, ఒక లోకముంది. ఆ లోకాన్ని మనం జయించాలి. దాన్ని జయించుటకు దేవుడు మనకు ఈరోజు శక్తినిస్తున్నాడు. ఈరోజు ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యము కావచ్చు, కుటుంబంలో శాంతి లేక కావచ్చు, లేదా ఇక నాకు ఈ బాధ నుంచి బయటపడే మార్గము లేదు అని నిరుత్సాహానికి గురి కావచ్చు. కానీ అటువంటి వారందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు నిరుత్సాహపడవద్దు. నీకు బాధలు వస్తాయి, కష్టాల పాలగుతావు, కానీ ధైర్యము వహింపుము, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. ఈ రోజున నేను జయించాల్సినటువంటి లోకమేమిటి అని మనం ఆలోచించాలి. అవిశ్వాసమా, నిరుత్సాహమా,
లేదా ఇక ఈ జన్మ నా జీవితం పనికిరాదు అనేటటువంటి ఆత్మ న్యూన్యత ధోరణి, దేన్ని మనం జయించాలి? అది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటుంది. ఏది ఏమైనా అది ఒక శక్తి. ఇవన్నీ కూడా దైవానికి విరుద్ధమైనటువంటి శక్తులు. ఎప్పుడైతే వీటిని మనం జయిస్తామో ప్రభు యొక్క విజయములో మనందరము కూడా పాలు పంచుకుంటూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే లోకమును, సైతానును, మరణమును జయించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క విజయములో మన యొక్క విశ్వాసము ద్వారా మాత్రమే మనము పాలు పంచుకుంటూ ఉంటాం. అందుకే విశ్వాసము మనలో ధైర్యాన్ని ఇస్తూ ఉంది, అవిశ్వాసము మనలో పిరికితనాన్ని, భయాన్ని నేర్పుతూ ఉంది. మరి ఈ రోజున అటువంటి విశ్వాసము మనకు కావాలి. మనలో ఉన్నటువంటి సైతాను శక్తిని, లోక శక్తిని ఎదిరించేటటువంటి విశ్వాసం మనకు కావాలి. అందుకే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి అనేక మంచి మాటలలో మన హృదయములో ఎప్పుడు కూడా శాశ్వతముగా రాసుకోవాల్సినటువంటి మాటలు ఈ మాటలు. కేవలం ఈ పూజలోనే కాదు, నిరంతరము కూడా ఈ మాటలను మనం స్మరించాలి అనుదినము. మీరు లోకములో కష్టాలు వహిస్తారు, బాధలు పడతారు, కానీ మీరు ధైర్యము వహింపుడు. ఎందుకనగా నేను లోకమును జయించి తిని. పితా, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమేన్. మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దైవశక్తిని ఎదిరించేటటువంటి ఈ లోక శక్తిని మనం అంతమొందించటానికి, తద్వారా ఈ పిశాచి సైతాను ఈ లోక శక్తిపై మనము భయపడకుండా దానిని జయించుటకు మనకు కావలసిన వరములను అనుగ్రహించమని మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, ఈ లోకములో పిశాచి శక్తిని ఎదిరించుటకు తల్లి తిరుసభను మీరు మాకు ప్రసాదించారు. దివ్య సంస్కారముల ద్వారా మేము సైతాను మీద విజయమును పొందుటకు మీరు మాకు అనేక మార్గములను చూపిస్తూ ఉన్నారు. ఈ రోజున తిరుసభ మీద దాడి చేస్తున్నటువంటి శక్తిని, అదేవిధముగా దైవ బిడ్డల మీద దాడి చేస్తున్నటువంటి ఈ లోక శక్తులను అంతమొందించమని మేము వేడుకుంటూ, అది ఏ రూపంలో వచ్చినా మీ యందు మేము చూపించేటటువంటి విశ్వాసముతో మేము వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తిని మాకు ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా యొక్క ధర్మదాతలందరినీ ఆశీర్వదించి వారి యొక్క మంచి మనసుకు గాను, ఉదార స్వభావానికి గాను, మరి వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా టీవీ ఛానల్ను ఆదరించటము ద్వారా కేవలం తమ కుటుంబమే కాదు, ప్రతి కుటుంబం ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దైవ ప్రేమను అనుభవించుటకు వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను వారిని హేరాళముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాలను మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని అనేక మంది బిడ్డలు చేసుకుంటూ ఉండగా వారిని ఆశీర్వదించండి. అదేవిధముగా వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి దంపతుల మధ్య ప్రేమను, ఓదార్పును, విశ్వాసమును అనుగ్రహించి ఆ దంపతులను, వారి కుటుంబాన్ని మరియ తల్లి, జోజప్ప, బాలయేసు తిరుకుటుంబం వలె తయారు చేయమని దీవించమని, ఇతర ఉద్దేశాలతో ఈరోజు ఈ పూజను అర్పించేటటువంటి బిడ్డలను వారి యొక్క మనవులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మాలో భయం, పిరికితనం, అవిశ్వాసం అనేటటువంటి రకరకాల సైతాను శక్తులు మా హృదయములో, మాలో ఉన్నటువంటి విశ్వాసము, మంచితనము, నమ్మిక, దైవ ప్రేమ అనేటటువంటి శక్తులపై పోరాటము చేస్తూ ఉన్నాయి. ఈ లోకములో నీవు మనిషిగా జన్మించి ఈ సైతాను శక్తులను ఏ విధముగా ఎదుర్కోవాలో నేర్పించి ఉన్నావు. లోకమును ఏ విధముగా జయించాలో మేము మీ యొక్క చూపిన బాటలో నడుస్తూ ఈ సైతాను శక్తిని జయించే వరాలను మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్ప ద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్ప ద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. మా హృదయ తోటలు విరగాసిన ఫలములు నీ కరుణ కరములతో స్వీకరించుమా. మా హృదయ తోటలు విరగాసిన ఫలములు నీ కరుణ కరములతో స్వీకరించుమా. ఆదరించుమా, అనుగ్రహించుమా, ఆదరించుమా, అనుగ్రహించుమా, నీ దివ్య అర్పణగా స్వీకరించుమా, నీ దివ్య అర్పణగా స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దోషరహితమైన ఈ దివ్య బలి మమ్ము శుద్ధి చేయునుగాక. ఈ బలి ఫలితముగా స్వర్గము నుండి దైవానుగ్రహ బలము మాకు లభించి మా మనస్సులను ప్రభావితము చేసి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మహిమాన్వితుడైన రాజును పాప మరణముల విజేతయునైన యేసు ప్రభువు దేవదూతలు వింతతో చూడుచుండగా స్వర్గమునకు ఆరోహణ చేసెను. అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచముపై న్యాయ తీర్పరి, దళాధిపతి అయిన ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడిపోలేదు, కానీ తాను చేరిన స్థలమును అతని శరీర భాగములైన మమ్ము కూడా చేర్చుట కొరకును మాలో ఆ జీవితము పట్ల దృఢ నమ్మకము కలిగించుటకును అతడు ఆ విధముగా చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచేందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపవన్నుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించు జపము. ఓనా జేసువా, ఓనా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో నా ఆత్మలో మిమ్ము స్వీకరింప మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో ఈ సమయంలో మిమ్ము స్వీకరింప మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా ఆత్మీయంగా నా హృదయములోనికి నా హృదయములోనికి వేంచేయుము. వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి మీ నుండి నన్ను ఎన్నటికీ నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. స్వర్గపు పరమ రహస్యములతో నింపబడిన వారు తమ పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించునట్లును నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు మంగళవారం కాబట్టి సాయంత్రం 6 గంటలకు పునీత్ అంతోని వారి ప్రత్యేక దివ్యబలి పూజ తెలుగులో, అదేవిధముగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో అర్పించబడుతూ ఉన్నాయి. మరి ఉదయం యథావిధిగా ఉదయం 6 గంటలకు తెలుగులో దివ్యబలి పూజ ఉంటుంది. మరి మనం మరియమాత పూజిత మాసాన్ని మరికొద్ది రోజుల్లో ముగించుకోబోతూ ఉన్నాం. ఇంకా కేవలం
6 రోజులు మాత్రమే మిగిలి ఉంది వచ్చే ఆదివారం వరకు. మరి అనేక వందల కుటుంబాలు అర్పించుకుంటూ మరియమాత దీవెనను పొందుతున్నారు. మరి మన 2 తెలుగు రాష్ట్రాలలో ఇన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. మీ కుటుంబం కనీసం ఈ మిగతా 6 రోజులు కనీసం మరియమాతకు మీ కుటుంబాన్ని సమర్పించుకొని కొనియాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి ఈ పూజ ముగిసిన వెంటనే పెంతెకోస్తు మహోత్సవ సందర్భముగా మనము చేస్తున్నటువంటి నవదిన ప్రార్థనలలో ఈరోజు 4వ రోజు నవదిన ప్రార్థనను మనము ఈ పూజ ముగిసిన వెంటనే చేస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా భక్తియుక్తులతో ఈ నవదిన జపములలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు.